బ్రేకింగ్ న్యూస్ టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు ఆయన. ఈ అవకాశం ఇచ్చిన సీఎంకి థ్యాంక్స్ చెప్పారు సింఘాల్. అంతేకాదు తన బాధ్యత మరింత పెరిగినట్టు తెలిపారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న ఈవో స్వామివారి దర్శనం చేసుకున్నారు. గతేడాది నుంచి లడ్డూ అన్నప్రసాదాల నాణ్యత పెరిగిందని, దీనిపై భక్తులు సంతృప్తి చెందుతున్నట్టుగా తెలిపారు. భక్తుల ఫీడ్బ్యాక్ ద్వారా తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు ఆయన. అధికారులు రేయింబవళ్లు చిత్తశుద్ధితో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని అన్నారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు ఈవో సింఘాల్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని అన్నారు అనిల్ సింఘాల్. టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈవోగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది.